నేను సిద్ధం అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు రమ్మని, వారంత అనుభవం లేదు, వారంత వయసు లేదు, వాదనలో ఓడించమని ఉండే అధ్యక్ష. ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన, చేతనైన అనుభవాన్నంతా రంగరించి అబద్ధాలు చెప్పమని నాకున్న పరిమితమైన జ్ఞానంతో నేను నిజాలు చెప్తా అధ్యక్ష. చూద్దాం నిజం గెలుస్తుందో అబద్ధం గెలుస్తుందో. ఈ రోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు, చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు, ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు, దీంట్లో అప్పులు చేసిండు. ఈ అప్పులను తప్పులను సర్దిద్దడానికి 15 నెలలు కాలగర్భంలో కలిసిపోయింది. మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మిత్తిలకు కట్టడానికి మేము చేసినాం అధ్యక్ష. మేము ఎక్కడ దీన్ని అటుగా ఇటుగా వాడలే. వారు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష. మీరు సమయం ఇవ్వండి, విడగొట్టి మాట్లాడదాం. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు. వ్యవసాయం ఒకరోజు తీసుకుందాం, మహిళలది ఒకరోజు తీసుకుందాం, నిరుద్యోగ యువకులది ఒకరోజు చర్చ తీసుకుందాం, ఒకరోజు అప్పుల మీద చర్చ తీసుకుందాం. అవసరమైతే రాత్రి 1 వరకు కాదు, నా తెల్లవారుజాము 4 వరకు కూడా సభ నడుపుదాం అధ్యక్ష, తమరు అనుమతిస్తే. అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను అధ్యక్ష. నేను పారదర్శకంగా ఉండదలుచుకున్న అధ్యక్ష. అబద్ధాల పునాదుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నడపదలుచుకోలేదు. మేము ఆకాశ సౌధలు నిర్మించదలుచుకోలేదు. వాస్తవాలను ప్రజలకు చెప్పదలుచుకున్నాం, వాస్తవాలను ప్రజలకు వివరించదలుచుకున్నాం. మేము చేసింది చెప్తాం, చేయండి ఏదని ఉంటే ఏ రకంగా వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకు వివరిస్తాం అధ్యక్ష. మా బాసులు ప్రజలే అధ్యక్ష. మా బాసులు ఫామ్ హౌస్లు ఉన్నోళ్ళు కాదు, దొరలమని విర్రవీగటోళ్ళు మా బాసులు కాదు. దళితులు, గిరిజనులు, ఆదివాసులు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న బలైన వర్గాలు, మైనారిటీ వర్గాలు మా బాసులు. వాళ్ళకు మేము జవాబుదారీ అధ్యక్ష. వాళ్ళు మా బాసులు, వాళ్ళకి నేను సమాధానం చెప్తా అధ్యక్ష.